వ్యూవర్స్ తెలుగులోకి స్వాగతం. ఈరోజు మనం కొత్తగా నేర్చుకోబోతున్నాం HTML గురించి నేర్చుకోబోతున్నాం. HTML అనేది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని అంటారని అందరికీ తెలుసు. అసలు హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే హైపర్ టెక్స్ట్ అంటే లింక్ అని, మార్కప్ లాంగ్వేజ్ అంటే ట్యాగ్స్ అంటే క్లుప్తంగా రావచ్చు. అంటే ట్యాగ్స్ యూజ్ చేసుకొని లింక్స్ ఇవ్వటం అని అర్థంగా రావచ్చు అంటే. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ మెయిన్గా ట్యాగ్స్ యూజ్ చేసుకుని ఉపయోగిస్తూ ఉంటారు. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఒక రెండుగా చెప్పుకుంటే ట్యాగ్స్ అనేదిగా చెప్పవచ్చు అన్నట్టు. అసలు ట్యాగ్ అనేది ఎలా ఉంటుందంటే చూడండి వర్డ్స్, ఇది ఒక ట్యాగ్ అన్నట్టు. చూడండి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ ట్యాగ్ ఉంటా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. ఇక్కడ HTML అనేది మనం యూజ్ చేయాలంటే కనుక మెయిన్గా టెక్స్ట్ ఎడిటర్ సాఫ్ట్వేర్స్ కావాలి. డ్రీమ్ వ్యూవర్ కానీ, నెట్బీన్స్ కానీ, HTML ఎడిటర్ కానీ కావాల్సి వస్తూ ఉంటుంది. కానీ ఎక్కువ మంది నోట్ ప్యాడ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ వచ్చేసరికి నోట్ ప్యాడ్ కన్నా అడ్వాన్స్డ్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఈ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ వల్ల మనకి కొన్ని అడ్వాన్స్డ్గా కొంచెం ఈజీగా మనం యూజ్ చేయడానికి HTML కోడ్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నా కానీ మనం ఈజీగా తొందరగా కూడా ఐడెంటిఫై చేసి మనం కరెక్ట్ చేసుకునేటువంటిగా ఉంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ యొక్క మెయిన్ డిఫరెన్స్ ఏందో కూడా చూద్దాం HTML యూజ్ చేసేటప్పుడు. ఇప్పుడు చూడండి ఇది నోట్ ప్యాడ్ అన్నట్టు. ఈ నోట్ ప్యాడ్ ఇప్పుడు నేను సేవ్ చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉన్నటువంటి HTML యొక్క బేసిక్ కోడ్, HTML బేసిక్ కోడ్ గురించి కూడా మనం తర్వాత చెప్తున్నాం. ఫస్ట్ దీన్ని సేవ్ చేసి కొడుతున్నాను. లోకల్ డిస్క్ డీలో ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మనం ఇచ్చేటప్పుడు కనుక ఫైల్ నేము వెబ్సైట్ .html అనేది రాయాలి. ఎందుకంటే కనుక ఇది HTML ఫార్మాట్లో కాదు, మనకి ఇక్కడ .html అనేది ఉండి మనం టైప్ చేస్తాము. ఇక్కడ కింద ఒకసారి సేవ్ యాస్ టైప్ అని చూడండి. ఇక్కడ మనం ఆల్ ఫైల్స్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ చేస్తే మనకి సేవ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ సేవ్ చేస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ చూద్దాము. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్లో కూడా సేమ్ కోడ్ ఉంది. తర్వాత దీంట్లో ఫైల్ని ఇప్పుడు సేవ్ చేద్దాం. సేవ్ యాస్ ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ అనేది చూడాలి వ్యూవర్స్. మెయిన్ డిఫరెన్స్ కనుక మీరు గమనిస్తే మనకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఉంది కదా, ఇక్కడ కూడా నేను నోట్ ప్యాడ్ ఫైల్ నేమ్ .html ఇచ్చేసాను. ఇక్కడ వచ్చేసరికి సేవ్ యాస్ టైప్ వస్తుంది. అక్కడ నోట్ ప్యాడ్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. ఈ రకంగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. PHPలో కానీ ఇట్లా దేంట్లో కావాలంటే మనం దాంట్లో కూడా మనం సేవ్ చేసుకుంటూ ఉండొచ్చు. మనకు కావాల్సింది ఇప్పుడు HTML కాబట్టి ఇక్కడ .html ఇక్కడ పెట్టాను. ఇక్కడ సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి నోట్ ప్యాడ్లో అనుకో మనము ఇప్పుడు సేవ్ చేసిన ఫైల్ రన్ చేయాలంటే కనుక ఎక్కడైతే సేవ్ చేసో అక్కడికి వెళ్ళి రన్ చేయాల్సి వస్తూ ఉంటుంది నోట్ ప్యాడ్లో మనం చేసింది. అట్లా కాకుండా ఇక్కడ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్లో వచ్చేసరికి చూడండి రన్ అనే ఆప్షన్ ఉంది. రన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి దేంట్లో లాంచ్ చేయాలో అడుగుతుంది. మనం కాంగా క్రోమ్లో కాబట్టి క్రోమ్లో చేస్తే కనుక ఇక్కడ చూడండి అవుట్పుట్ అనేది వచ్చింది చూడండి ఈజీగా. ఈ విధంగా నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది మనకు కొంచెం యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇంతవరకు తీసేస్తే మనం ప్రజెంట్ HTML కదా ఉంది కదా, HTML యొక్క మెయిన్ యూజెస్ ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు HTML అనేది వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. వెబ్ పేజ్లో కూడా మెయిన్ టైటిల్స్, హెడ్డింగ్స్, కంటెంట్ ఉంటుంది. వెబ్ పేజ్లో కంటెంట్ డిస్ప్లే అవ్వడానికి, కంటెంట్ అంటే ఇప్పుడు ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, ఆర్టికల్స్ కానీ, టెక్స్ట్ కానీ ఇవన్నీ డిస్ప్లే అవ్వడానికి కూడా HTML అనేది యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఒక వెబ్ పేజ్ నుంచి డిఫరెంట్ పేజెస్కి లేదా ఒకే వెబ్సైట్లో ఉన్నటువంటి ఒక వెబ్ పేజ్ నుంచి డిఫరెంట్ పేజెస్కి ఒక వెబ్సైట్లో ఉన్నదానికి లింక్ ఇవ్వటం అన్నట్టు. ఎలాగంటే ఇది ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక ఒక బుక్లో ఒక పేజీలో కనుక ఒక పజిల్ ఉందంటే ఆ పజిల్కి సంబంధించినటువంటి ఆన్సర్స్
వేరే పేజీలోకి ఉంది, అక్కడ చూడండి మీరు ఆన్సర్స్ ఆ పేజీలో ఉంటుంది, మీరు చూడాలి అని చెప్పి ఇస్తూ ఉంటారు. అంటే కనుక ఈ ఫస్ట్ పేజీలో ఉన్నటువంటి పజిల్ ఆన్సర్ సెవెంత్ పేజీలో ఆన్సర్ వస్తారు. ఆ విధంగా ఫస్ట్ పేజీలో ఉన్నటువంటి పజిల్కి సెవెంత్ పేజీలో లింక్ ఇవ్వటం అన్నట్టు. ఈ విధంగా మనకి లింకులు అనేది ఇస్తూ ఉంటారు. అలాగే వెబ్సైట్స్లో కూడా లింక్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఇంకోటి వచ్చేసరికి HTML యూజ్ చేసుకొని ఒక వెబ్సైట్ నుంచి డిఫరెంట్ వెబ్సైట్స్కి కూడా లింక్స్ ఇస్తూ ఉంటారు. ఈ విధంగా HTML అనేది బేసిక్గా యూజ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూవర్స్.